శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో భాగంగా మే నెల 11వ తేదీ ఆదివారం నుండి మే నెల 17వ తేదీ శనివారం పర్యంతం తెలుగు తిథుల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే వైశాఖ మాస శుక్లపక్ష చతుర్దశి ఆదివారం నుండి వైశాఖ మాస బహుళ పంచమి పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారం ప్రకారంగా ఏ విధంగా ఉండబోతున్నాయి ఫలితాలు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధమైనటువంటి ప్రభావం ఉండబోతోంది మొదలైన విషయాలను ఇప్పుడు చెప్పుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా ఒక రకంగా శుభకాలము అని చెప్పవచ్చు. మేషంలోకి సూర్య బుధుల యొక్క కలయిక, బుధాదిత్య యోగం అనేటువంటిది మేషరాశిలో కొంత బాగుంది. అంటే గత వారం కంటే ఈ వారం వీరికి శుభంగా ఉండబోతోంది. ఆశయాలు నెరవేరుతాయి, స్థిరచరాస్తులు వృద్ధి చెందుతాయి, పెట్టుబడులు లాభాలను ఇస్తాయి, గృహ నిర్మాణం అనేటువంటిది ఈ వారం మొదలు పెట్టడం జరుగుతుంది. అలాగే ఉద్యోగపరంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఆత్మీయులతో కలిసి స్థిర నిర్ణయాలనేటువంటివి కూడా తీసుకుంటారు. వ్యాపార పరంగా కొంత జాగ్రత్త అవసరం అవుతుంది. ఏ విషయంలో కూడా తొందరపాటు పడకండి. తొందరపాటు పట్టం వల్ల భవిష్యత్తుకు సంబంధించినటువంటి చికాకులు పెరిగే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి కొన్ని విషయముల యందు ఆచితూచి అడుగు వేస్తే మేషరాశి వారికి ఈ వారము దాదాపుగా శుభయోగ ఫలితములు బాగుగా వస్తాయి. మేషరాశి వారు గణపతి అష్టోత్తరంతో గరికతో పూజ చేయండి, సంపూర్ణమైనటువంటి సిద్ధి కలుగుతుంది. అలాగే ఈశ్వరారాధన, అభిషేకం చేయించుకోండి, తత్ఫలితంగా మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి గురువు యొక్క సంచారం, కర్కాటకంలో ఉన్నటువంటి కుజుడు అంటే వృషభ రాశి వారికి మనోబలం పెంచుకోవటం ద్వారా పనులు చాలా వరకు కూడా తొందరగా పూర్తవుతాయి. వ్యాపార వృద్ధి అనేటువంటిది కూడా ఉంది. కొంత లాభాలు అందుకుంటారు. కొన్ని సమస్యల నుంచి తేలిగ్గా బయటపడతారు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా మంచి ఫలితాలు అనేటువంటివి సాధిస్తారు. గిట్టని వారి మాటలను మనస్సులోకి తీసుకోవద్దు. ఆర్థికపరమైనటువంటి జాగ్రత్తలు బాగా తీసుకోండి. ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ చాలా వరకు కూడా అవసరం అవుతుంది. దూరపు ప్రయాణాలు కనుక ఉన్నట్టయితే ఈ వారాంతానికి వాయిదా వేసుకోవటం, 16, 17వ తేదీలలో దూరపు ప్రయాణాలు అనేటువంటివి కూడా చేయటం కొంత బాగానే ఉంటుంది. అలాగే లక్ష్య సాధనలో విద్యార్థులు ముందడుగు వేయవలసినటువంటి అవసరం కూడా ఉంది. కొంత మంచి సమయము అని ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. అందువల్ల వృషభ రాశి వారు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. లలిత అష్టోత్తరంతో విశేషమైనటువంటి ఆరాధన 12వ తేదీ చేయించుకోండి. మీకు మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి గ్రహ సంచార రీత్యా 10వ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి శుక్ర, శని, రాహువుల యొక్క యుతి మీనరాశిలో, అలాగే 11వ స్థానమైనటువంటి మేషంలో సూర్య బుధుల యొక్క కలయిక కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నది. ఉద్యోగపరంగా ఈ వారంలో శుభ ఫలితాలు పొందుతారు. అధికార యోగం అనేది సూచనగా కనిపిస్తూ ఉన్నది. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా ఎంతో బలపడతారు. ఆత్మవిశ్వాసంతో తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా గొప్ప విజయంగా మీకు సిద్ధిస్తుంది.
ముఖ్యమైనటువంటి విషయముల యందు ఆచితూచి అడుగు వెయ్యండి. ముందస్తు ప్రణాళిక చాలా వరకు కూడా అవసరము. న్యాయపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే కోర్టు కేసుల్లో ఇబ్బంది అనేటువంటిది కూడా కలగవచ్చు. వ్యాపార అభివృద్ధి ఉంది. కొన్ని విషయముల యందు లాభాలు అందుకుంటారు. అలాగే ముఖ్యమైనటువంటి విషయముల యందు కొంత అలజడిగా ఉండే అవకాశం కూడా ఉంది. కాబట్టి గోప్యతను పాటించండి. మీ నిర్ణయములను ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి చెప్పకుండా ఉండటం అనేటువంటిది మీకు శ్రేయస్కరము. మిథున రాశి వారు ఆదిత్యాది 9 గ్రహముల యొక్క స్తోత్రపారాయణం చేయండి. 12వ తేదీ రాత్రి లలిత సహస్రనామ పారాయణం చేయటం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు మీరు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం గ్రహ సంచారం కనుక చూసుకున్నట్లయితే కర్కాటకంలో సంచారం చేస్తున్న కుజుడు, తృతీయమైనటువంటి కన్యలో కేతువు యొక్క సంచారం, అలాగే నవమం శుక్ర శను రాహువుల యొక్క కలయిక మీనరాశిలో. అంటే దాదాపుగా కర్కాటక రాశి వారికి మంచి ఫలితాలు మరిన్ని కూడా ఈ వారం కలగబోతూ ఉన్నాయి. ఉద్యోగపరంగా లాభం ఉంది. పదోన్నతులు బ్రహ్మాండంగా వస్తాయి. సమాజంలో రాజకీయ నాయకులు గుర్తింపును పొందుతారు. సుస్థిరత దిశగా అడుగులు వేస్తారు. ఖర్చుల విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బంది పడతారు. అనాలోచిత నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వద్దు. కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఈ వారం మధ్యలో అంటే 14, 15వ తేదీల్లో కూడా ఒక శుభవార్త మీకు కొంత అదృష్టాన్ని కూడా తీసుకొని రావచ్చు. ముఖ్య విషయాల్లో ముందస్తు ప్రణాళికలు లేకపోతే భవిష్యత్తు అంధకారం అవుతుంది. విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఈ ముగ్గురు కీలక విషయముల యందు శ్రద్ధ పెట్టుకుంటే భవిష్యత్తు మీకు విజయములను తప్పకుండా ఇస్తుంది. అందువల్ల ఆలోచన చెయ్యండి. స్త్రీలకు బహుమతులు కూడా అందుతాయి వారాంతంలో. మరి కర్కాటక రాశి వారు గణపతి ఆరాధన, అమ్మవారి స్తోత్రపారాయణం, లక్ష్మీ సహస్రనామ స్తోత్రపారాయణాదులు ఆరాధన చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. సింహరాశి. సింహరాశి వారికి ఈ వారము గ్రహ సంచార రీత్యా 12వ స్థానమైనటువంటి కర్కాటకంలో కుజుడు వ్యయంలో ఉన్నాడు. అలాగే ద్వితీయ స్థానమైనటువంటి కన్యలో కేతువు, అష్టమంలో శుక్ర శనువు రాహువుల యొక్క కలయిక. అష్టమ రాహువు, అష్టమ శని, అష్టమ శుక్రుడు. కొంత సింహరాశి వారికి గ్రహబలం అనేటువంటిది మిశ్రమంగా ఉంది. డబ్బు వస్తుంది, కానీ మంచినీళ్ళలాగా ఖర్చు పెడతారు. విజయాలు సాధిస్తారు, కానీ ఆలోచించి అడుగు వెయ్యండి. గ్రహదోషం అధికంగా ఉంది. విజయ సాధనలో ప్రశాంతత, మౌనం మీకు చెప్పుకోదగినటువంటి సూచన. ముఖ్యమైనటువంటి విషయాల్లో కుటుంబాన్ని భాగం చెయ్యకండి. లక్ష్య సాధనలో ఆరంభశూరత్వం వద్దు. విద్యార్థులు కొంత జాగ్రత్తగా లేకపోతే భవిష్యత్తు పట్ల నష్టపోయే సూచన కూడా కనిపిస్తూ ఉన్నది. వ్యాపారపరంగా కొన్ని జాగ్రత్తలు అవసరం. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా పదోన్నతి సాధించడానికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఆధ్యాత్మిక సాధన పెరుగుతుంది. వృత్తిపరంగా కొంత సామర్థ్యాన్ని పెంచుకోవటం ద్వారా సింహరాశి వారు ఇంకా ముందడుగు వేస్తారు. సింహరాశి విద్యార్థులు బాగా కష్టపడండి. నిరుద్యోగులు కూడా కష్టపడవలసినటువంటి సమయము. స్త్రీలు మౌనంగా ఉండటం పౌర్ణమి రోజున, అంటే 12వ తేదీ సోమవారం నాడు, లేదు 17వ తేదీ పంచమి రోజున శనివారం నాడు, కానీ ఈ 2 రోజుల్లో కొంత మౌనంగా ఉండండి. ఇంట్లో ప్రశాంతత అనేటువంటిది ఉంటుంది.
సింహరాశి వారు కూడా ఈ వారము ఆదిత్య హృదయము, సూర్యాష్టక స్తోత్ర పారాయణము, లలితా సహస్రనామ పారాయణం చేయండి. మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు మరిన్ని కూడా వస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి కన్యలోనే సంచారం చేస్తున్న కేతువు, అలాగే శుక్ర శని రాహువుల యొక్క కలయిక మీనరాశిలో ఒక ప్రభావాన్ని కన్యారాశి మీద చూపిస్తూ ఉన్నది. అదృష్ట యోగం, మనోబలం ఈ రెండింటిని కొంత సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తే ఈ వారంలో కూడా ఉత్తమమైన ఫలితాలు కన్యారాశి వారు సాధిస్తారు. పరిష్కారం కానటువంటి పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి. ఈ వారం సంకల్ప సిద్ధి చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది. కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆత్మీయుల అవరోధాలు తొలగిపోతాయి. ఆర్థికపరమైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బంది పడతారు. చెడును ఊహించుకోకండి. మిత్రుల సూచనలను ఏమాత్రము కూడా విస్మరించకండి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే ప్రయత్నం చేయండి. ఆత్మీయుల యొక్క సలహాలు సూచనలతో అద్భుతంగా ముందడుగు వేస్తారు కన్యారాశి వారు. పొదుపు మదుపు ఈ రెండింటి గురించి ఆలోచన చెయ్యకపోతే భవిష్యత్తులో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోకండి. దూరపు ప్రయాణాలుంటే చెయ్యండి. ఇవి కన్యారాశి వారికి తగినటువంటి సూచనలు. కన్యారాశి వారు ఈ వారమంతా లక్ష్మీ సహస్రనామము, చంద్రశేఖర అష్టకము, 12 జ్యోతిర్లింగ స్తోత్రం పౌర్ణమి రోజున చెయ్యండి. ఆ రోజున శివాలయంలో మీ పేరుతో అభిషేకం చేయించుకోవటం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. శివ సహస్రనామ స్తోత్ర పారాయణం కూడా ఇంట్లో మీరు చేయటం వల్ల కూడా కొంత అనుకూలత పెరుగుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి గ్రహ సంచారం ప్రకారంగా నవమ స్థానంలో కొన్ని ప్రధానమైనటువంటి గ్రహములు, అంటే భాగ్యంలో ఉన్నటువంటి గ్రహముల యొక్క అనుగ్రహము, దశమంలో ఉన్నటువంటి బుధ శుక్ర రాహు శనుల యొక్క కలయిక, అంటే మొత్తానికి తులారాశి వారికి ఏకాగ్రతను పెంచుకోవటం వల్ల పనులన్నీ కూడా వృద్ధి పొందుతాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. పనుల వాయిదా ఏమాత్రం కూడా మంచిది కాదు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొత్త కార్యక్రమాల రూపకల్పన చేయండి. వ్యాపారపరంగా కొన్ని శుభ ఫలితాలు తప్పకుండా పొందుతారు. బుద్ధి బలం పెరుగుతుంది. అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు. ప్రణాళికలు కనుక బాగుంటే ఒత్తిడి తగ్గిపోతుంది. ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చెయ్యండి. వ్యాపార వృద్ధి అనేటువంటిది కూడా ఉంది. కొత్త అవకాశాలు నిరుద్యోగులకు బ్రహ్మాండంగా ఉంటాయి. రాజకీయ నాయకులకు సమాజంలో గౌరవ మర్యాదలు కూడా కొంత పెరుగుతాయి. అలాగే తులారాశి స్త్రీలకు సంబంధాలు కుదురుతాయి. వివాహాది యోగ కాలం అనేటువంటిది ఆసన్నమైంది అని చెప్పవచ్చు. తొందరపాటు పనులు చేయకండి. ఇది ప్రధానమైనటువంటి సూచన. తులారాశి వారు పూర్ణిమ రోజున నదీ స్నానం చేసి శివాభిషేకం చేయించుకోవడం, లక్ష్మీ అష్టోత్తరము, వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామ స్తోత్ర పారాయణం ఈ రెండు చేయించుకోవటం వల్ల కొన్ని ఇక్కట్లు దూరమవుతాయి. మానసికంగా తృప్తిగా ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారము విశేషమైనటువంటి గ్రహ సంచారము అని చెప్పవచ్చు. ముఖ్యంగా దైవానుగ్రహం అనేటువంటిది మీకు ప్రధానంగా ఉంది. పంచమంలో సంచారం చేస్తున్నటువంటి బుధ శుక్ర రాహు శనుల యొక్క కలయిక మీ మీద ఒక ప్రభావాన్ని కూడా చూపిస్తూ ఉన్నది. అదృష్టం కొంత కలిసి వస్తుంది. ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. ఆశయాలు నెరవేరుతాయి. ఉద్యోగపరంగా పదవీ లాభం అనేటువంటిది ఉంది. పెద్దల ప్రశంసలు లభిస్తాయి. బాధ్యతాయుత ప్రవర్తనతో శుభ ఫలితాలు సాధిస్తారు. కొన్ని విషయముల యందు సంయమనం అనేటువంటిది అవసరం అవుతుంది.
చాలా నిర్ణయాలను సమీక్ష చేసుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది. స్థిర చరాస్తులు వృద్ధి చెందుతాయి. ముఖ్య విషయాల్లో ఏవైనా ప్రధానంగా నిర్ణయాధికారం అనేటువంటిది శ్రేయోభిలాషులకు ఇవ్వటం అనేటువంటిది మంచి అంశము. వారం మధ్యలో ఒక అదృష్టం మీకు తలుపు తట్టవచ్చు. వృశ్చిక రాశి వారు ఈ వారం నవగ్రహ స్తోత్రపారాయణంతో పాటుగా గణపతి సహస్రనామంతో గరికతో పూజ చెయ్యండి. అవరోధాలు తొలగిపోతాయి. గణపతి అనుగ్రహంతో బాగుంటుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి గ్రహ సంచారం ప్రకారంగా చతుర్థ స్థానమైనటువంటి మీనంలో బుధుడు, శుక్రుడు, రాహువు, శని. ఇక్కడ చతుర్థ స్థానం శని, అర్ధాష్టమ శని దోషం అనేటువంటిది ధనుస్సు రాశి వారికి కొంత ప్రభావం అనేటువంటిది ఉంది. వ్యాపార లాభాలు ఉన్నాయి. ఆర్థిక ప్రగతి సూచనగా కనిపిస్తూ ఉన్నది. ఆత్మీయుల ప్రోత్సాహం లభిస్తుంది. నిర్ణయాల అమలులో చిత్తశుద్ధి కనుక లేకపోతే కొన్ని ఇబ్బందులు పడతారు. మీ చుట్టూ ఉండి మిమ్మల్ని పొగుడుతూ ఉండేటువంటి వారిని వీలైనంత దూరంగా పెట్టండి. పొగడత మత్తు లాంటిది అని తెలుసుకోండి. కాబట్టి వాటి జోలికి వెళ్ళకండి. కొంత ఇబ్బందులు సృష్టించేటువంటి వారిని జాగ్రత్తగా గమనించండి. ఆర్థిక మోసాలు జరిగే ఆస్కారం ఉంది కాబట్టి ఆన్లైన్ వ్యవహారాల పట్ల ఒక కన్ను వేసి ఉండండి. కుటుంబ సభ్యులతో వారాంతంలో విహారయాత్రలకు వెళ్తారు. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. కొంత తొందరపాటు పనుల వల్ల నష్టపోయే సూచన కూడా ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు బాగుంటాయి. ధనుస్సు రాశి వారు దత్తాత్రేయ వజ్రకవచము, దత్తాత్రేయ సహస్రనామము, రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు చేయండి. శని సంబంధమైనటువంటి కొంత దోషం అనేటువంటిది మీకు తగ్గిపోతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి రాశిరీత్యా కనుక చూసుకున్నట్లయితే రాశి నుండి 3వ స్థానంలో బుధ, శుక్రు, రాహు, శనులు. చతుర్థమైనటువంటి మేషంలో సూర్యుడు, బుధుడు, బుధాదిత్య యోగం అనేటువంటిది మకరం మీద కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నది. గౌరవప్రదంగా ఉంటుంది. రిటైర్మెంట్ అయ్యేటువంటి వారికి మానసిక ప్రశాంతతగా ఉంటుంది. అలాగే గౌరవప్రదమైనటువంటి జీవనంతో పాటుగా చాలా కీర్తి కూడా ఇనుమడిస్తుంది. శత్రు దోషం అనేటువంటిది కూడా తొలగిపోతుంది. అధికారుల యొక్క సహకారం లభిస్తుంది. స్థిరచరాస్తుల గురించి ఆలోచిస్తారు. గృహ నిర్మాణం దిశగా అడుగులు వేస్తారు. కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆత్మీయుల అవరోధాలు తొలగిపోతాయి. గృహ నిర్మాణం అనేటువంటిది మొదలు పెడితే అది మీకు బ్రహ్మాండంగా ముందుకు వెళ్తుంది. బుద్ధిబలం పెరుగుతుంది. అపార్థాలకు అవకాశం ఇవ్వకండి. ఆలోచించి పనులు చేయండి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. స్త్రీలు ఇంట్లో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దవారి యొక్క సలహాలు తీసుకుంటే సరిపోతుంది. అనారోగ్య సూచన వారాంతంలో ఉంది కాబట్టి ఆహార విహారాలు కొంత జాగ్రత్తగా ఉంచుకోండి. మకర రాశి వారు శివసహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల అనుకూలంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం గ్రహ సంచార రీత్యా ద్వితీయ బుధ, శుక్ర, రాహు, శనులు, అలాగే తృతీయ సూర్య, బుధుల యొక్క కలయిక కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నది. ఉద్యోగపరంగా పదోన్నతి సూచనలు, దీర్ఘకాలిక ప్రయత్నాల్లో పురోగతి అనేటువంటిది ఉంటుంది. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది. చాలా విషయాల్లో మంచి అవకాశాలు కూడా తలుపు తడతాయి. అంకిత భావంతో కొత్త నైపుణ్యాన్ని పెంచుకుంటారు. అపార్థాలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం ఇవ్వకండి. పెద్దల యొక్క ప్రశంసలు కూడా లభిస్తాయి. కొత్త నైపుణ్యాన్ని పెంచుకుంటారు. రుణ సమస్యలు చాలా వరకు కూడా తొలగిపోతాయి. గృహ వాహన యోగాదులనేటువంటివి కుంభరాశి వారిని పలకరించబోతూ ఉన్నాయి. కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని పనులు ఆగిపోతాయి. ఆగిపోయిన పనుల పట్ల పునరాలోచన చెయ్యండి. అప్పులు తీసుకోవద్దు.
అప్పులు ఇవ్వవద్దు. ఈ 2 విషయాల్లో ఆర్థిక క్రమశిక్షణ గనుక ఉన్నట్లయితే కుంభరాశి వారికి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. గ్రహబలం సంపాదించటానికి కుంభరాశి వారు శివాలయ దర్శనం చేసుకోండి. శివాభిషేకము, శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి. శనివారం నాడు 17వ తేదీ నాడు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అర్చన చేయించుకోవటం వల్ల మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారము రాశిలో సంచారం చేస్తున్న శుక్ర, శని, రాహువుల యొక్క కలయిక. మనోబలమే మీకు బ్రహ్మాండము. మనస్సును నిలకడగా పెట్టుకొని పనిచేస్తే విశేషంగా ఉంటుంది. విజయ రహస్యం అదే అవుతుంది. విద్యార్థులు కష్టపడి చదవండి, కొంత ఫలితాలు ఉంటాయి. కొంత మనస్సు మీద చెడు ప్రభావం పట్టం, చెడు సహవాసాల జోలికి వెళ్ళటం, ఈ విషయాల్లో ఇంటి పెద్దలు పిల్లల విషయంలో ఒక కంట కనిపెడుతూ ఉండండి. వెనుకడుగు వేయకండి. నిర్ణయాల్లో స్థిరత్వం అవసరం. ధర్మ మార్గాన్ని ఎంచుకోండి, కానీ అధర్మ మార్గంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళవద్దు. పెట్టుబడులు సత్ఫలితాలను ఇస్తాయి. ఆచితూచి అడుగు వెయ్యండి. ధనయోగం అనేటువంటిది పెద్దగా లేదు. కొంత వారం చివరి భాగంలో 16, 17వ తేదీల్లో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు మరిన్ని కూడా కలగబోతూ ఉన్నాయి. బుద్ధిబలం పెరుగుతుంది. అంకిత భావంతో కొత్త నైపుణ్యాన్ని కూడా పెంచుకుంటారు. గృహ నిర్మాణం సంకల్పిస్తారు. కొంత మీనరాశి వారికి ఈ వారంలో మంచి అవకాశాలు కూడా తలుపు తట్టవచ్చు. మొత్తానికి మీనరాశి వారు ఈ వారమంతా నవగ్రహ స్తోత్ర పారాయణంతో పాటుగా శివాభిషేకము, శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కూడా చేయటం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు అందుకుంటారు. ఇవి మేషాది 12 రాశుల వారికి ఈ వారం కలగబోయేటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు. మరల వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.